ఇప్పుడు అభ్యర్థులు మార్చుకునేది ఎవర్రా అంటే ముత్యాల నాయుడు పనికిరాడంట, సరిపోడంట అని రోజు మనం చూస్తున్నాం. నాకు ఎందుకో అనుమానం ఉంది, ఇక్కడ ముత్యాల నాయుడు ఎంపీగా పోటీ చేస్తాడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఇంకెవరన్నా ఎంపీగా వస్తారా అని చూస్తున్నాం. ఎందువల్లంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయపోయి 175 అసెంబ్లీలు అనౌన్స్ చేసేశాడు. దాంట్లో ముత్యాల నాయుడు పేరుందా? ఉంది. ముత్యాల నాయుడు పేరుంది. 175 అసెంబ్లీలో చేసినప్పుడు ముత్యాల నాయుడు పేరుంది. 25 పార్లమెంట్లు ఉంటే 24 పార్లమెంట్లకు చేసి 25 పార్లమెంట్లకు గాను 24 అభ్యర్థులను అనౌన్స్ చేసి ఒక్క అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాత్రం పెండింగ్ పెట్టుకున్నాడు. ఎందువల్ల? అప్పటికి నన్ను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఊరిక టీవీలలో సీఎం రమేష్ అనకాపల్లిలో ఉండొచ్చేమో. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం గుర్తొచ్చింది, అమ్మో ఇతను పోతే మనం ఎట్టు ఏం చేయాలి? ఎందుకంటే వీళ్ళు సత్యవతికి మాట ఇచ్చారు, ఉండే ఎంపీకే మాట ఇచ్చారు. ఎప్పుడైతే నా పేరు వచ్చిందో అప్పుడు ఆయనకి ఏం కలిగిందంటే, ఒక్కడు రా మగాడు, మా కుటుంబాన్ని ఓడించింది సీఎం రమేష్. మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ పులివెందుల్లో వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, జిల్లా పరిషత్ గాని ఏది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతవరకు ఓడిపోలా. 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. దానికి వివేకానంద రెడ్డిని వాళ్ళు పోటీ పెట్టారు చంద్రబాబు నాయుడు దగ్గరికి. అప్పుడు ఈ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు ఇన్ఛార్జి మంత్రి. మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి, సార్ ఇక్కడ ఎమ్మెల్సీ వచ్చింది పోటీ పెడతామంటే, ఎందుకమ్మా మనకు ఓట్లు లేవు, నెంబర్ లేదు, వాళ్ళకి చాలా ఉన్నాయి, అందులో వాళ్ళ కుటుంబం పైన మనం ఎందుకు పోటీ చేసేదంటే, నేను చేసి గెలిపించుకొని వస్తాను, మాకు ఒక అవకాశం ఏంటంటే, సరే మీరు చూడండి అని. బీటెక్ రవిని ఒక సామాన్య కార్యకర్త ఆయన తీసుకుపోయి ఎలక్షన్లో పెట్టి మొట్టమొదటిసారిగా వారి కుటుంబంలో ఓటమి అనేది చూపించా. వారి కుటుంబంలో ఓటమి అనేది చూపించా. ఆ రోజు నుంచి ఆయనకు నేనేంటో తెలుసు కాబట్టే ఇప్పుడు ఆ రోజు అది పెండింగ్ పెట్టుకోవడము, దాని తర్వాత ముత్యాల నాయుడు పెట్టడము, ముత్యాల నాయుడు కూతురు ఇక్కడ పెట్టడము. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి నేను అనకాపల్లి వచ్చినప్పటి నుంచి మనకు వాళ్ళు సరితూగలా. మనం ఉండేది చెప్పాం, అయ్యా ముత్యాల నాయుడు పోటీ పెట్టారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. నేను ఈరోజు మాడుగులకు వస్తున్నాను, చూశా అసలు ఈ రోడ్లు ఏంటి. నిజంగా మీరు దేవుళ్ళు, ఈ రోడ్లలో ఇన్ని రోజుల నుంచి మీరు తిరుగుతున్నారంటే ఆయన నిలదీయకుండా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి నిలదీసి ఇంట్లో నుంచి బయట రానియకుండా మా రోడ్లు వేసేంత వరకు మేము కదలనీమని చెప్పకుండా మీరు ఉన్నారంటే నిజంగా మీ ఓపికకు మెచ్చుకోవచ్చు. వేరే వాళ్ళైతే, వేరే ప్రాంతంలో అయితే ఇలా చేయలేరు. ఇప్పుడు మనం ఆయన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు దేంట్లో కూడా సరిగాడు. ఒకవేళ ఆయన ఎంపీ అన్నాడు అనుకుందాం, అబ్బా ఏం మాట్లాడతాడు, యాడికి పోతాడు, ఢిల్లీకి పోయి పార్లమెంట్ అతను తెలుసుకునే లోపలనే తెలియదు. ఇక్కడే ముఖ్యమంత్రి దగ్గర ఒక చిన్న పని చేయించుకోలేడు. ఈయన ఢిల్లీకి పోయి చేస్తే ఈ ప్రాంతంలో దేశంలో అంతా కూడా యువత కొత్త ఓట్లు 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు 2% లోపలే పెరిగితే, మనం ఆడుగుల్లో యువత ఓట్లు 10% పెరిగినాయి 18 నుంచి 23 లోపల. మరి ఈ యువతకు ఉద్యోగాలు కావాలా, పరిశ్రమలు కావాలా అంటే ఈయన ఎవరి దగ్గరికి పోయి ఏ భాషలో మాట్లాడతాడు, ఏం కావాలని ఒక పరిశ్రమ తెచ్చడానికి ఈయనకు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తాడా? ఆయన
వీళ్ళు పార్లమెంటు మెంబర్గా నేను అడుగుతున్నా, మేము ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికైతాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి చేయాలా? రాహుల్ గాంధీకి చేయాలనా? ఇప్పుడు ప్రధానమంత్రిగా పోటీలో ఉండేది నరేంద్ర మోడీ, ఆయనకు పోటీగా ఎవరు? రాహుల్ గాంధీ ఎక్కడో దూరంలో ఉన్నాడు. బీజేపీకి 400 వస్తే ఆయనకి 40-50 వస్తాయి. లేకుంటే మమతా బెనర్జీ చేస్తాడా, లేకుంటే కేసీఆర్కి చేస్తాడా? ఎవరికి చేస్తాడు? ఈయన పాత మిత్రుడు కదా కేసీఆర్, ఆయన కూడా చెప్పాడు కదా నేను భారతదేశం అంతా తిరుగుతానని. మరి ఎవరికి చేయాలో మీరు అడగండి. ముత్యాల నాయుడు, నువ్వు ఎంపీగా గెలిస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తాయా, మీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది చెప్పమనండి, చెప్పి ఓట్లు అడగమనండి. లేదు, ఈయన ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని పని చేయించుకోలేడు, ఈయన పోయి ఏం చేస్తాడని చెప్పేసి ముత్యాల నాయుడు మనకు పోటే కాదు, ఆల్రెడీ ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. ముత్యాల నాయుడు పార్లమెంట్ మెంబర్ అయితే బాగుంటుందా, ముత్యాల నాయుడు కూతురు ఎమ్మెల్యే అయితే బాగుంటుందా, పైలా ప్రసాద్ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా, సీఎం రమేష్ ఎంపీ అయితే బాగుంటుందా అని చూస్తున్నారు. కాబట్టి మనకెక్కడ పోటీ కూడా కాదు. 10 సంవత్సరాలు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కుంటు పడిందో, నేను మాడుగుల ఈరోజు డయాస్ పైన మీకు మాట ఇస్తున్నా, ఒక్క అవకాశం నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వండి. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే, మీరు నాకు ఒక పదవి ఇస్తే నేను ఇంకొక 10 తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు గర్వంగా చెప్తున్నా. ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను ఒకటే చెప్తున్నా, మనకు ఎర్రమనాయుడు అంతమంది పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన లేని లోటు ఈ రోజు సీఎం రమేష్ గా నేను మీకు తీరుస్తానని చెప్పేసి ఈ ప్రాంతం నుంచి ఏ విధంగా డెవలప్ చేయాలా, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అంటే మంచి వాతావరణం కలిగించాలి, మంచి నాయకులు కావాలి. ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఎవరైనా వచ్చి వ్యాపారం చేయగలుగుతారు. ఇక్కడ వారికి కప్పం కట్టాలి. వారికి జగన్మోహన్ రెడ్డి కప్పం కట్టిన తర్వాత నెక్స్ట్ ఎంటముడే మళ్ళా విజయసాయి నడుస్తాడు, ఆయన నా కప్పం కట్టు అంటాడు. ఆయన పోయిన తర్వాత మళ్ళా సుబ్బారెడ్డి వస్తాడు, మళ్ళీ నా కప్పం కట్టు అంటాడు. ఆయన తర్వాత సజ్జల రామకృష్ణ వచ్చాడు. ఈ రెడ్లకు ఊడిగం చేసేదానిగా మనం ఇక్కడ ఉండేది కాదు కాదు కాదు. ఎక్కడైతే మరి ఈ పార్లమెంట్ లో 7 అసెంబ్లీలలో మాడుగుల ఎక్కువ వెనుకబడి ఉంది. ఈ మాడుగుల ఇరిగేషన్ లో కానీ, ఇప్పుడు ఏదైతే ప్రసాద్ చెప్పినాడో నీటిపారుదలకు సంబంధించిన రిజర్వాయర్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఆధునీకరణ కానీ, అవన్నీ కూడా అటు ప్రసాద్ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటాడు, నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా చేసేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లి, అమిత్ షా గారి దగ్గర తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చేదానికి, పరిశ్రమలు వచ్చేదానికి కోల్డ్ స్టోరేజ్లు పెద్ద పనే కాదు. కోల్డ్ స్టోరేజ్లకు కావాల్సినంత వరకు యువతకు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి, వాళ్ళకి సీడ్ క్యాపిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అది పెట్టించి కోల్డ్ స్టోరేజ్ ఇమ్మీడియట్ గా చెక్ చేస్తాం. అలాగే చెరుకు రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు చక్కెర ఉపయోగం తక్కువ అయిపోయింది, చాలా మంది స్వీట్లు తినట్లేదు. కాబట్టి చక్కెర కర్మాగారాలు కాకుండా దానికి అనువుగా మెథనాల్ ప్లాంట్, ఇథనాల్ ప్లాంట్లు వచ్చినాయి. దానికి ఎంత కావాలన్నా కానీ చెరుకు తీసుకోవచ్చు. మద్దతు ధర కూడా, చెరుకు మద్దతు ధర కూడా వస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వము 5% ఇన్వెస్ట్మెంట్ పెడితే 95% లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ కూడా దానికి 5%. రైతుల బాగు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. ఈ తెలివిలేని ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు, ఇలాంటి ప్లాంట్లు ఈ ప్రాంతం తీసుకొని వస్తే ఈరోజు యువతకు ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేది. అలాగే ఇంతకుముందు పెద్దలు అనుభవజ్ఞులు ముత్యాల నాయుడు గారు చెప్పారు, ప్రసాద్ చెప్పారు, ఈ ప్రాంతానికి ఒక స్టేట్ హైవే కనెక్టివిటీ కావాలని. తప్పకుండా స్టేట్ హైవే చేపించి ఈ ప్రాంతంలో మెరుగైన రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో
ఎడ్యుకేషన్ కూడా విద్య కూడా తక్కువ ఉంది. పర్సెంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంది. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయ్యేదానికి ఏ విధంగా ప్రణాళిక వేసుకొని ఇక్కడ అత్యధికంగా కాలేజీలు కానీ స్కూల్స్ కానీ తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి స్పెషల్గా దీని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి నేను తీసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్స్ కు చాలా పథకాలు పెట్టారు. ఆ పథకాలు తెచ్చేదానికి కూడా నేను కృషి చేసి వారి జీవన పరిణామాలు కూడా పెరిగేదానికి నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రధానమంత్రి ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చాను. ఆయన ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, మీరు అక్కడ డెవలప్ చేస్తానికి మీరైతేనే సూటబుల్ పర్సన్ అని చెప్పేసి చెప్తే ఈరోజు నేను ముందుకు వచ్చాను. కావున ఈ ప్రాంతంలో రెడ్డి సత్యనారాయణ ఏ విధంగా 5 సార్లు ఎమ్మెల్యే అయినాడో ఈ ప్రసాద్ నా కాంబినేషన్ లో కూడా అదే విధంగా అయితే ఏమాత్రం అనుమానం లేదు. ఈ రోజు ఇక్కడ వచ్చిన జనం చూస్తే నాకు వచ్చిన సర్వేల కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో ఈ 7 నియోజకవర్గాల్లో మాడుగుల్లో నుంచే ఎక్కువ మెజారిటీ తీసుకొని వచ్చేస్తాం, ఏమాత్రం ఉండదు. కాకపోతే మీరు చేయాల్సినంత కూడా మొట్టమొదటి ఓటు కమలం గుర్తుకిస్తారు. ఇది కమలం గుర్తు. కమలం గుర్తుకు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి మహిళలకి ఈ గుర్తు మీద మీరు అవగాహన కల్పించి 1కి 10 సార్లు కమలం కమలం అని మొదటి ఓటు కమలం కేపించాలి. అలాగే రెండో ఓటు మనకందరికీ తెలిసిందే, మనకు బాగా అలవాటు ఉండేదే సైకిల్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో నన్ను కానీ ప్రసాద్ కానీ గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ నెల రోజులు పార్లమెంటుకు మళ్ళీ అన్ని విలేజ్లకు అన్ని మండలాలకు కూడా వస్తాను. దాని తర్వాత కూడా వీళ్ళు చెప్తున్నారు ఈయన బయట నుంచి వచ్చాడు ఎలక్షన్ అయిపోతే వెళ్ళిపోతాడని. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చేసేంత వరకు 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ నేను ఇదే ప్రాంతంలో ఉంటాను, ఇక్కడి నుంచే రాజకీయం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి కాబోయే మూడోసారి ముచ్చటగా కాబోయే ప్రధానమంత్రికి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్న 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి